పక్క చేతిలు 10,000 రూపాయల డబ్బు నీకు లెక్క తెలియకపోతే ఒక్క నడుపు కమాల ఎడమ చేతుల ఉన్నది 2 ఏళ్ల గరియాటం గొప్పల తలుపు గంటనాల నిత్యం నిద్రలేకి రావే మన ముద్దులాడిపోవే అపారటి ఏమని తెచ్చావా? నువ్వు చెప్పావు కాబట్టి ఏ టు జెడ్ మొత్తం అని ఎత్తుకొచ్చినా. ఏమేమి తెచ్చావురా? నువ్వు చెప్పావు కాబట్టి ఏ తక్కువ లేకుండా మొత్తం అని ఎత్తుకొచ్చినా. సరే దించరా రెడీగా. బ్యాగులు కవర్లు సంచులు చాలా తెచ్చావు. అవునప్పారెడ్డి. రేయ్ ఓ ఈ బ్యాగులు ఏం తెచ్చావురా? ఓ ఇదా క్యాష్. అంత బ్యాగా ఎంత తెచ్చావురా డబ్బు? 1,95,000. 1,95,000 తెచ్చావా? నైసా డబ్బు అంటే అంత బ్యాగులు వేసుకొని వచ్చావా? అవునా, ఇప్పటి కాలంలో అంత బ్యాగ్ పెద్దగా ఉంటే ఇంకా కొంత మార్చుకుంటూ పోతూ ఉంటాం. నోట్లు రావచ్చు, చిల్లర రావచ్చు, అవి కావచ్చు, ఈ కావచ్చు, ఇంకోటి కావచ్చు, చెప్పలేం కదా. చిన్న బ్యాగ్ తెచ్చుకోవాలా? చిన్న బ్యాగ్ తెచ్చుకుంటే డౌట్ వస్తుంది, ఎవరిని ఎత్తుకొని పోతే ఇబ్బంది. ఇదైతే ఈ షాటింగ్ తోటి ఎత్తుకోమాడు అనమాట. పాతకుంటూ ఉంటాయి అంతే కదా మరి. సరే సరే భద్రంగా ఎత్తి పెట్టు బ్యాగ్. భద్రంగా పెట్టరా? అందరూ భద్రంగా కానీ పాతింగుతారా డబ్బును? ఏమయ్యా నువ్వు వయసు పెరిగింది ఇంకా నీకు గుత్త పెరగలేదు కదా నీకు? బుద్ధి పెరగలేదు అది ఇన్ని అవసరమా నీకు? ఎదవా భద్రంగా పెట్టమంటే క్యాష్ బ్యాగ్ కదా మన ప్రాణము. అప్పుడు కొట్టద్దు. ఒళ్ళు అంతా ఆతురాతులు అయిపోయింది. ఒళ్ళంతా వాతలు వస్తాయి. అదే తప్పు మాట్లాడుకో నా కొడుక నేలకు వస్తా. మా అమ్మ సత్తిగా మీ అమ్మ సత్తిగా నీ అట్టనే ఏం చెమట కడతాయి సరదైన ఎవరా మనకు అలవాట్లేదే. తక్కువ వాళ్ళకి చెప్పు. సంతకాడు అయినా ఒక కోట అయినా ఇంకేం తెచ్చా నేను తాగుతానా? ఆయన ఎవరు నీకు ఏం కావాలా? మా కుక్కమ్మగుడు. మీ అక్కమ్మగుడు నేను చెప్పింది అదే కదా. ఏం చెప్పావు నువ్వు? మా పెద్ద కుక్కమ్మగుడు. పెద్ద కుక్క కాదరా మీ పెద్ద అక్కమ్మగుడు. మా పెద్ద కుక్కమ్మగుడు. మా పెద్ద కుక్క అల్లుడు అయినా. ఏం పని లాగుతున్నాడే ఈ పొద్దు? నీ మాదిరి ఆయన పట్టించాడు పట్టు. మాకంటే ఏం చేద్దాం, మాకు టైం బాగలేక మేము గమ్ము ఉన్నాము. మా మామ పట్టించాడు ఇప్పుడు. నా పాలి మొత్తం అంతా 3 రౌండ్లు వేస్తాడు. సన్నకాడి నుంచి మొదలు పెడితే ఇంకా 2 సేపు ఉంటే ఏడబనుకుంటాడు. తలగొట్టలన్నీ ఎర్రగా అయిపోతాయి. పర్వాలేదు, చాలా మంచివాడు. సరే సరే నోట్లో ఏళ్ళు పెట్టి ఖర్చుడేమో ఖర్చుడా అటికాయ పెడితే సపడిస్తాడు. కొరికేదానికి పొల్లు ఉంటాయి కదా బాయ్. పొల్లు ఉంటే మళ్ళీ సురుకుతుంది కదా, అందుకు సిగురుతో వచ్చుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు. ఈయనే చచ్చిపోయింది ఆడిపోతా. ఇదా మనం ఎత్తల పేరు పోతాను కాబట్టి అందుకోసం అదే పనిగా అమ్మ 5 బియ్యం పెట్టింది. దేనికి? పిండాకుడు చేసుకోను. భోజనానికి అన్నారా? పిండాకుడికి ఏమేస్తారుగా? బియ్యం వేస్తారు. మరి భోజనానికి అన్నానికి కూడా మరి అట్టేం చేసుకోవచ్చు, ఇట్టని చేసుకోవచ్చు. 5 తెచ్చినా అలా అనకూడదు. భోజనానికి అనాలి. నీకు 3 చేలు, నాకు 2 చేలు. ఏమట్లా? ఎందుకంటే బాగా ఫుల్గా తింటాను. నువ్వు సన్నకాడ మొదలు పెట్టావు. అక్కలు కూర్చొని పెద్ద పాడి కూర్చోన్నాడు. 2 సేపు పప్పు వేసుకొని తింటివి, 2 సేపు రసం వేసుకొని తింటివి, 2 సేపు పులకూర వేసుకొని తింటివి, 2 సేపు చారు వేసుకొని తింటివి. 3 రకాలు నుంచి చచ్చిపోతుంది. మళ్ళీ బ్యాట్ ఎన్ని ఇప్పుడు 3 వాటి తిన్నాడు. నేను ఎంత తిన్నా? ఏం అడిగి కనుక్కోవచ్చు. అన్ని వచ్చాడు పాప. బక్కోడు ఎంత తింటారు? పెడతాంటి తింటాంటివి. తలారి అమ్మా 2 చెట్టి ఎత్తుకురమ్మా అంటివి. సరే కానీ ఒక్కరికైనా తెలిసి ఉంటుంది ఎవరు తిండి అట్టే కానీలే. తలారి ఈయన ఉండలా? ఇంకా ఏం తెచ్చావు? ఓ ఇంకా ఏమంటావా? ఇది ఏం కాలం పా?
ఇప్పుడా ఉమ్. నిండా చలికాలం రా. ఫుల్ చలికాలం. అవు. చలికాలం కాబట్టి ఉమ్. అందుకోసం అమ్మకు నీకు ప్రేమతో ఉమ్. చాలా గౌరవంగా చాలా ఆప్యాయతగా అవునులే. అనురాగంగా ఉమ్. పైమింది బంగారు పట్టుశాలు వేసింది అమ్మ. ఓహో, బంగారు పట్టుశాల కొన్నా. బంగారు పట్టు వస్త్రం. ఆహా. మండమ్మయ్యా దుమ్ము లేచిపోతాంది ఆడ ఉది సచ్చల్లా వేసుకో. ఏంద్రా బంగారు పట్టు వస్త్రం యాడా నీ బుధాన ఏంద్ర ఇది ఇంత ఉలుకుంటున్నది? బంగారు పట్టుశాలు ఈ కాలం ఫ్యాషన్ కాలం కదురు అంత తగ్గించారు అనమాట లకేజీ. పట్టుశాల ఇది. ఉమ్. ఫు! ఏదవ్వా? యా, ఏమి గుబ్బొస్తుంది పట్టుశాల పట్టినది? వేసుకుంటే 3 రోజులు చచ్చిపోతారు కదా. ఒరేయ్, పట్టుశాల మేము చూడు. అప్పా రెడ్డి ఓ అమ్మ భలే బ్రహ్మాండంగా ఉంది పా. ఏమే? ఏం డిజైన్ బాగాలేదా, మోడల్ బాగాలేదా, క్వాలిటీ బాగాలేదా, పొడుకుని సరిపోతుంది. పట్టుశాల కదరా ఇది ఏదవ్వా? ఓ పా రెడ్డి ఏ? ఓ అమ్మ పైగా అమ్మ జిప్పే కదా జిప్పి కూడా. ఒరేయ్, పట్టుశాల కాదు, పై మీద తీసుకొని కన్బా కాదు. మీ అమ్మ కట్టుకునే లంగారా అది? ఆడవారు కట్టుకునే లంగా, మీ అమ్మ కట్టుకునే లంగా. ఇది మా అమ్మ కట్టుకుంటే లంగానా? ఆ, నా తల్లే రెడ్డి ఆ? ఓపా ఏయ్, అమ్మకి ఎంత ఉందా? శివ తలారి. ఆడవారు కాబట్టి ఆ, తలారి. ఉమ్, ఏ వస్త్రమైనా ఆ, నా భార్య కాదు, నీ భార్య కాదు, చెల్లి కాదు, తల్లి కాదు. ఆ. వస్త్రం అనగా కాస్త పెద్దగా ఉండాలి. మరి మా భార్య ఇట్లా రేపొద్దుగా వేసుకుంటాను మగ మీదనే. మా భార్య ఒకటే వేసుకుంటుంది పా. ఏమిరా? అదే పైకి కిందికి మా భార్య నైట్ వేసుకుంటుంది. నైట్ ఓయ్, నైటీనా? నైట్ అంటే మా రెడ్డి వారి వారు ఈ నైట్ కాదు నైట్. నైటీరా? మీ తక్క వాళ్ళలోనే వాడేది. అలాంటి మాకు అవసరం లేదు. నీకు వద్దంటావా? అవసరం లేదు. నీకు వద్దకంటే పోలే వద్దులే స్వామి. స్వామి ఇట్లాంటి పనికి రాదు. మళ్ళీ రేపు వారం అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు స్వామి. పక్కన పెట్టు. పెట్టినాక తట్టుకోలేకుండా ఏమంత పాపము? ముందుపా ఏ వాయి జీతం తీసుకోలా? ఓ! మాట్లాడతానే. నేనెందుకు మాట్లాడతాను? నువ్వు నీకెంతో మగవాని కూర్చుంటూ వస్తాను కోపమా. 1వ తేదీ ఇప్పుడు ఏమన్నా మాట్లాడు. చేతులు కట్టుకుంటాడు. ఆడవాళ్ళకి బుడ్డోళ్ళంతా ఇంతే. చేస్తాడు. సరే సరే, ఆడవాళ్ళకి బుడ్డోళ్ళంతా ఇంతే. కానీ నీకు వద్దంటావు. నీకు వద్దకంటే పోయి నాకు అవసరం పడుతుంది ఎప్పుడెప్పుడు. పా